హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు ఆంధ్ర ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. నేనైతే 2 కిలోలు మామిడికాయలు తెచ్చాను. చూడండి, మామిడికాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. 2 కేజీలకి 9 మామిడికాయలు వచ్చాయి. ఇప్పుడైతే తీసుకున్న తావనే ఆమె కట్ చేసి ఇస్తుంది. మన దగ్గర అయితే కత్తి పెట్టలేదు, లేకపోతే మనం కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, కటింగ్ ఎంత బాగా చేస్తుందామా. ఇలా అన్నిటినీ కట్ చేసుకొచ్చాను. 2 కిలోలు. చాలా బాగున్నాయి కాయలు ఇవి. ఇలా ముక్కలన్నిటినీ చేసుకొని ఇప్పుడైతే ప్లాస్టిక్ గిన్నెలో వేసుకున్నాను. స్టీల్ గిన్నెలు అయితే, వేరే గిన్నెలు అయితే తినేస్తుంది ఉప్పు. అందుకనే నేను ప్లాస్టిక్ గిన్నెలో వేసుకున్నాను. ఎవరైనా అలాగే వేసుకోవాలి. ఇప్పుడైతే 2 కిలోలకు 1/4 కిలో ఉప్పు వేసుకున్నాను. అంటే 250 గ్రాములు ఉప్పు. ఇవి ఉప్పు వేసి నైట్ అంతా అలాగే పెట్టేయాలి. నీళ్ళన్నీ ఊరుతాయి ఇందులో బాగా. ఇప్పుడు దీనికోసం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 200 గ్రాములు మెంతులు, 200 గ్రాములు ఆవాలు తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడి చేసి పెట్టుకోవాలి, పచ్చివే. ఈ మెంతులు ఆవాల గురించి మనకు తెలుసు కదా, ఎంత ఆరోగ్యమో తింటే. ఇలా రెండింటిని పొడి చేసి పెట్టుకున్నా. నేనైతే పచ్చివే చేసుకోవాలి, వేయించకూడదు. ఇప్పుడు 1 లీటరు శనక్కాయ నూనె తీసుకున్నాను నేను, గ్రౌండ్ నట్ ఆయిల్. ఈ ఆయిల్ అయితేనే పచ్చడికి చాలా బాగుంటుంది. ఇది కాగబెట్టాలి ఆయిల్ను. కాగబెట్టిన తర్వాత మీడియంగా వేడున్నప్పుడు ఎండుమిర్చి, ఒక 5-6 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. తెల్లగడ్డలు అయితే నేను 5 తీసుకున్నాను. ఎక్కువ హీట్ ఉండేటప్పుడు వేయకూడదు. ఇప్పుడు ఆవాల పొడి, మెంతి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఎంత వాసన వస్తుందో అవి కలుపుకుంటుంటే, భలే వాసన వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత బాగా చల్లారిపోవాలి ఆయిల్ అంతా. ఇప్పుడు నైట్ అంతా నానబెట్టుకున్న మామిడికాయల్లో ఇది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇలా అంతా బాగా కలుపుకొని నేనైతే 3 మ్యాంగో కారం పొడి తెచ్చాను. ఇది చాలా బాగుంటుంది. 1/4 కిలో తెచ్చాను, అంటే 250 గ్రాములు తెచ్చాను. సరిపోతుంది. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. మేమైతే కొంచెం కారం తక్కువే తింటాము, అందుకే కొంచెం తక్కువ వేశాను. ఇలా అంతా కలుపుకోవాలి కారము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర ఆవకాయ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. నేనైతే మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ కోసమని చేశాను. 2 పిల్లలకు పంపిస్తాను ఇది. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటా. థ్యాంక్ యూ.